వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు మనము ద్విహస్త పాదబంధ కపోతాసనం చేయబోతున్నాము. కపోతాసనము కూర్చొని చేసే ఆసనాలలో ఒకటి. నడుములో అతి తీవ్రంగా స్ట్రెచ్ తెచ్చే ఈ ఆసనము. ఈ ఆసనంలో మనము కొద్దిగా వేరియేషన్ యాడ్ చేయబోతున్నాము. ద్విహస్త పాదబంధ అంటే రెండు చేతులతో మన కాలుని పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటాము? వెనకాల ఉన్న కాలుని పైకి లేపి ఆ యొక్క యాంకిల్ని, పాదాన్ని రెండు చేతులతో పట్టుకుంటాము. అంటే ఈ విధంగా చేతులని వెనకాల తీసుకెళ్తాము. ఈ విధంగా చేతులను ఎప్పుడైతే వెనకాల తీసుకెళ్తున్నామో అప్పుడు మన చెస్ట్ బాగా ఓపెన్ అవుతుంది. అలానే మన భుజాలలో, వీపులో చాలా కండరాలు పనిచేస్తాయి. నార్మల్గా కపోతాసనంలో నడుము కండరాలు పనిచేస్తాయి, కానీ ఈ వేరియేషన్లో నడుము, కాలు, బ్యాక్, చేతులు అన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి ఇది ఒక ఇంటెన్స్ ఆసనము. ఇలాంటి ఆసనాలు చేసేటప్పుడు మనము స్టెప్ బై స్టెప్ చేస్తే చాలా మంచిది. అలానే శరీరంలో అన్ని అంగాలని మనము వార్మప్ చేసుకొని చేస్తే చాలా మంచిది. భుజాలని, వీపుని వార్మప్ చేద్దాము. ఇలా చేతులని ముందుకి వెనకాలకి చేయాలి. కొన్నిసార్లు ఈ విధంగా చేసి దాని తర్వాత చేతులని ఇలా వెనకాల చేసి స్ట్రెచ్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా బ్యాక్ని ఆర్చ్ చేయండి. ఆర్చ్ చేస్తూ దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. చేతులని వదిలేసేయండి. ఇప్పుడు మనము కపోతాసనానికి వార్మప్ చేయాలి. బద్ధకోణాసనాన్ని కపోతాసనానికి వార్మప్గా వాడుకోవచ్చు. అయితే నేను ఆ వార్మప్ని స్కిప్ చేస్తున్నాను. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాలుని ఈ విధంగా బాగా పైకి చేద్దాము. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. మోకాల్ని ఈ విధంగా వృశ్చిక పర్వతాసనంలో తీసుకెళ్ళాలి. అలా చేసి ఈ కుడి తొడని కాళ్ళ మధ్యలో పెట్టేసి ఇలా ఎడమ పాదాన్ని వెనకాల చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంచెం సమయం పాటు అలానే ఉంటూ ఇలా కిందికి వెళ్దాము. ఒకవేళ మీరు ఇంత సులభంగా కిందికి వెళ్ళలేకపోతున్నారు, ఈ విధంగా బోల్స్టర్ని క్రాస్గా పెట్టండి. స్ట్రైట్గా పెట్టకూడదు, క్రాస్గా పెట్టండి. అలా పెట్టి ఈ విధంగా కిందికి వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉందాము. అయితే ఇంతకు ముందు పడిన స్ట్రెచ్ లాగా ఇక్కడ పడటం లేదు. కొంత సమయం పాటు ఈ విధంగా ఉన్న తర్వాత ఇలా పైకి వచ్చేయాలి. పైకి వచ్చేసి నెమ్మదిగా చేతులని ఇలా వెనకాల తీసుకెళ్ళండి. ఈ యొక్క వెన్నుముక్క భాగంలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా పడుతుంది. ఇలా పడిపోకూడదు. కాలుని కావాలంటే ఇంకొద్దిగా కుడివైపు చేసి కనీసం ఈ విధంగానైనా పైకి రావాలి. ఒకవేళ కుడి తొడని కుడివైపు చేస్తూ ఎడమ కాలుని ఎడమ వైపు చేసి ఈ ఆసనం చేసినట్టు అయితే కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటాము. ఆ వెన్నుముకలో స్ట్రెచ్ ఎలా ఉందో గమనిస్తూ ఇంకా కొద్దిగా వీపుని ఆర్చ్ చేద్దాము. నెమ్మదిగా ఇలా కుడి చేతిని వెనకాల తీసుకెళ్ళండి. ఎడమ చేతిని కూడా అదే విధంగా వెనకాలకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. కుడి చేయిని వెనకాల తీసుకెళ్ళినప్పుడు కుడి వెనకాల భాగంలో, ఎడమ చేతిని వెనకాల తీసుకెళ్ళినప్పుడు ఎడమ భాగంలో స్ట్రెచ్ తీవ్రంగా అనిపిస్తుంది. దీని తర్వాత
నెమ్మదిగా కాలుని పైకి చేసి ఇలా పట్టుకోండి. ఛాతీని ఓపెన్ చేస్తూ ముందు వైపే చూడాలి. నెమ్మదిగా ఈ యొక్క కాలుని ఇలా ఫోల్డ్ చేసి చేతులతో పట్టుకోండి. అలా పట్టుకొని నెమ్మదిగా కాలుని ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి. కాళ్ళ వేళ్ళని పైవైపు చేయాలి. ఛాతీని బాగా స్ట్రెచ్ చేయండి. అయితే ఎడమ కాలు ఇలా కుడివైపు పడిపోకూడదు. ఎడమ కాలు ఎడమ వైపే ఉండాలి. లేదా ఎడమ మోకాల్ని కొద్దిగా సెంటర్కి తెచ్చి ఈ విధంగా 2 చేతులతో పట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకవైపు పడిపోవడము, ఒకవైపు తిరగడము సాధారణంగా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఉండాలి. నెమ్మదిగా కాళ్ళని చేతులని వదిలేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. వీపుకి చాలా బాగా అనిపిస్తుంది. కావాలంటే ఇలా బోల్స్టర్ని పెట్టి లేదా బోల్స్టర్ని తీసివేసి మనము చైల్డ్స్ పోస్ని చేయాలి. ఎందుకు? వీపులో బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. లేదా ఇలా అధోముఖ శ్వానాసనంలో బాగా స్ట్రెచ్ చేయాలి. ఇక ఎడమ కాల్ని ఈ విధంగా చేసి ఇలా వృశ్చికాసనంలో తెచ్చి తొడని ఈ విధంగా పెట్టండి. ఎడమ కాల్ని ఎడమ వైపు చేసి కుడి కాల్ని కుడి వైపు చేసి ఈ విధంగా కిందికి వెళ్ళాలి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చి చేతులని వెనకాలకు చేసి స్ట్రెచ్ చేయండి. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ ఇలా ఉండి నెమ్మదిగా కుడి కాలుని ఇలా పైకి చేయాలి. ఇలా కుడి కాలుని యాంకిల్ని కుడి చేతితో పట్టుకోండి. అయితే కుడి వైపు తిరగకూడదు. కొద్దిగా లాగుతూ ఎడమ చేతితో కూడా పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసినప్పుడు కాళ్ళ వేళ్ళని పైకి అంటూ ఛాతీని స్ట్రెచ్ చేయాలి. ఇలా ఛాతీలో, భుజాలలో, బ్యాక్లో, నడుములో, కాళ్ళల్లో, అన్ని అవయవాలలో స్ట్రెచ్ అనేది లభిస్తుంది. కాబట్టి ఇది ఒక ఇంటెన్స్ ఆసనము. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా మనము కాళ్ళని బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళవచ్చు. ఇలా వెళ్ళి కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోయిన తర్వాత నార్మల్గా వచ్చి కూర్చుందాము. కౌంటర్ ఆసనముగా మనము ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వచ్చు. ఎడమ వైపు కూడా ట్విస్ట్ అవ్వాలి. అలా 2 వైపులా ట్విస్ట్ అయిపోయి దాని తర్వాత మనము రిలాక్స్ అవుతాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో ద్విహస్త పాదబద్ధ కపోతాసనం గురించి చర్చిస్తాము. ఈ ఆసనము మన సంపూర్ణ బాడీ పార్ట్స్కి వర్కౌట్ ఇస్తుంది. ఈ యొక్క ఆసనంలో కపోతాసనంలో కూర్చుంటున్నాం కాబట్టి కాళ్ళ యొక్క తొడలు, మనము చేతులని వెనకాల తీసుకెళ్తున్నాం కాబట్టి భుజాలు, వీపు, బ్యాక్ ఇలా అన్ని అంగాలకి వర్క్ చేస్తూ ఈ ఆసనము పనిచేస్తుంది. ఈ ఆసనం చేసేటప్పుడు మంచి వార్మప్ చేసి ఆసనం చేస్తే బాగుంటుంది. ఈ ఆసనము చేయడం వలన మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. ఈ యొక్క ఆసనము మనము కుషన్ ద్వారా చేయబోతున్నాము. ముందుగా వార్మప్ చేయాలి. మోకాళ్ళపై వెళ్ళిపోయి ఒకసారి మార్జరీ ఆసనంలో వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేద్దాము.
వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. ఈ విధంగా వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. చేతుల వేళ్ళు బాగా ప్రెస్ చేస్తూ, కాళ్ళు జాగ్ చేస్తూ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో చేతులను ఇలా వెనకాల చేసి ఇంటర్లాక్ చేసి ఇలా అని బాగా స్ట్రెచ్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఛాతీలో ఉండే అన్ని కండరాలు ఓపెన్ అవ్వాలి, బ్యాక్లో ఉండే కండరాలు ఓపెన్ అవ్వాలి. ముఖ్యంగా ఈ చెస్ట్ కింద భాగంలో ఉండే కండరాలు బాగా ఓపెన్ అవ్వాలి. ఆ చేతులను ఇంకా పైకనండి, పైకంటూ ఆర్చ్ చేయండి. దాని తర్వాత నెమ్మదిగా ఆ తలని భూమికి తాకేలాగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి కూడా. ఇలా కొంత సమయం పాటు చేస్తూ నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇప్పుడు మనం చేతులని ఈ విధంగా భుజం హైట్లో తెచ్చి ముందుకి వెనకాలకి చేయాలి. ఇలా సైడ్ టు సైడ్ చేస్తూ ఇప్పుడు మనము చేతులను వెనకాల తీసుకెళ్ళినప్పుడు హస్తాలను ఇలా వెనకాల కనాలి, భుజం హైట్లోనే పెట్టాలి. వీలవుతే ఇంకా వెనకాలకి అనండి. అలా చేసి నెమ్మదిగా మనము షోల్డర్స్ని హ్యాండ్స్ని కింద పెట్టేసి రిలాక్స్ అయిపోతాము. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనంలో ఏకపాద అధోముఖ శ్వానాసనము లేదా ఏకపాద పర్వతాసనము. కాలుని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి మోకాల్ని ఫోల్డ్ చేయకుండా సూటిగా పెట్టండి. తలని బాగా వెనకాలకి చేయాలి. అలా చేస్తూ కాలుని బాగా పైకి అనాలి. ఆ తొడని మనము ముందు వైపు టర్న్ చేద్దాము. అలా చేసి ఇప్పుడు వృశ్చిక పర్వతాసనం చేద్దాము. మోకాల్ని ఫోల్డ్ చేసి ఆ యొక్క టోని కుడి కాలు వేళ్ళని ఎడమ వైపు చేయండి. తలని ఇంకా బాగా వెనకాల తీసుకెళ్ళాలి. అలా చేసి మోకాలని చేతుల మధ్యలో తెచ్చి పెట్టండి. ఈ విధంగా మనము ఛాతిని పైకి చేస్తూ తొడని చేతుల మధ్యలో తెచ్చిపెట్టి ఇక మనము ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళవచ్చు. ఇక్కడ మనము కొంత సమయం పాటు ఉండాలి. వెనకాల కాలుని బాగా వెనకాలకి స్ట్రెచ్ చేస్తూ ఉండండి. ఆ యొక్క ఎడమ పాదాన్ని ఎడమ వైపు తీసుకెళ్ళాలి. ఇలా చేయగానే మన కాళ్ళల్లో ఎంత తీవ్రంగా స్ట్రెచ్ అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని పైకి చేస్తూ తలని పైకి చేస్తూ ఇలా బోల్సర్పై చేతులని పెట్టేసి వీపుని ఆర్చ్ చేయండి. ముందు వైపే చూస్తూ ఆర్చ్ చేయండి. నడుము సైడ్ భాగంలో ఇక్కడ బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ అనిపిస్తుంది. ఆ యొక్క స్ట్రెచ్ని గమనిస్తూ ఆ వెనకాల ఉన్న కాలుని ఇంకొద్దిగా ఎడమ వైపు చేసి మోకాల్ని బెండ్ చేస్తూ కాళ్ళ వేళ్ళని పైకి లేపాలి. ఇలా కాలు లేసిన కాలుని మనము పట్టుకోవాలి. ఇలా ఎడమ చేతితో పట్టుకోండి. నెమ్మదిగా ఎడమ చేతిని వదిలేసి కుడి చేతితో కూడా పట్టుకోవాలి. ఇక్కడ మనము ఛాతిని బాగా ఓపెన్ చేస్తూ రెండు చేతులతో పట్టుకుందాము. యాంకిల్ని పట్టుకోండి. అలా పట్టుకున్న యాంకిల్ని మనము మన వైపు లాగకూడదు, వెనకాల వైపు లాగాలి. కాలు విల్లులాగా వెనకాలకి వెళ్ళాలి. ఈ విధంగా కాలుని వెనకాలకి పుష్ చేస్తూ తలని ఛాతిని వెనకాలకి చేస్తూ ముందు వైపు చూస్తూ ఉండండి. ఇదే ద్విహస్త పాదబద్ధ కపోతాసనము. దీని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము.
రెండు చేతులని కింద ప్రెస్ చేసి భుజాలని బాగా వెనకాల చేయండి, తలని వెనకాలకంటూ. ఇక ఆ ఎడమ మోకాల్ని ఫోల్డ్ చేసి వృశ్చిక పర్వతాసనంలో రండి. కాళ్ళ వేలని కింది వైపు చూపిస్తూ దాని తర్వాత తొడని చేతుల మధ్యలో తెచ్చిపెట్టాలి. బోల్స్టర్ని తీసుకోండి. బోల్స్టర్ని డయాగ్నల్గా పెట్టుకోవాలి. అలా పెట్టి ఆ కుడి కాల్ని వెనకాల చేస్తూ కుడివైపు చేయండి. అలా చేసి ఆ ఎడమకాలు పృష్ఠభాగాన్ని కొద్దిగా వెనకాల చేయాలి. రెండు చేతులని బోల్స్టర్పై పెట్టి వీపుని ఆర్చ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి కొంత సమయం పాటు ఇక్కడ ఉండి దీని తర్వాత తలని నేలకి తాకించాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. ఇక్కడ ఆ కుడికాలు ఇంటర్నల్గా రొటేట్ అవ్వాలి. అంటే కాళ్ళ వేలు వెనకాల వైపు చేస్తూ కాళ్ళ వేళ్ళని మడమని కొంచెం కుడివైపు చేద్దాము. ఇక మనము నెమ్మదిగా పైకి వచ్చేసి చేతులని వెనకాలకి తీసుకెళ్ళండి. వీపు కొద్దిగా ఆర్చ్ అయ్యేలాగా చూడాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ద్విహస్త పాదబద్ధ కపోతాసన. ఈ ఆసనం చేయడం వలన నడుం ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. కాళ్ళ కండరాలకు కూడా చాలా మంచిది, భుజాల కండరాలకు కూడా చాలా మేల్చేస్తుంది, అలాగే చేతుల కండరాలు కూడా బాగా బలపడతాయి. వీటన్నిటితో పాటు వీపులో కూడా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. ఇక మనము ఆ యొక్క మోకాల్ని ఫోల్డ్ చేసి కాళ్ళ వేలని ఆకాశం వైపు పాయింట్ చేస్తూ పెట్టాలి. ఇప్పుడు మనము నెమ్మదిగా ఒకదాని తర్వాత రెండు చేతులని ఎక్స్టెండ్ చేసి ఆ పాదాన్ని యాంకిల్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇక మనము ఛాతిని వెనకాల తీసుకెళ్దాము, చేతులను వెనకాల తీసుకెళ్దాము. మన శరీరాన్ని వెనకాల తీసుకెళ్తున్నాయి. మనము కాలుని ముందుకు తీసుకొని వచ్చి కింద పడటం లేదు. దీనిపై ఫోకస్ చేస్తూ ఛాతిని ఇంకా వెనకాల తీసుకెళ్ళండి. కాలు మన వెనకాల ఉన్న భాగాన్ని వరకు ఇంకా ఎక్కువగా వెళ్తున్నట్టుగా ధనురాసనంలాగా స్ట్రెచ్ అవుతున్నట్టుగా చేయాలి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత ఆ కుడి కాలుని కూడా ముందుకు తెచ్చి పెట్టేసి నార్మల్గా కూర్చోండి. కౌంటర్ ఆసనంగా ఫస్ట్ మనము ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవుదాము. నెమ్మదిగా ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. సెంటర్కి వచ్చేసి ఇక్కడ నుంచి మనము బాలాసనంలో వెళ్ళవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన నడుము, అలాగే కాళ్ళు, వీపులోని కండరాలు ఇవన్నీ బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు నార్మల్గా ఆసనం చేసినా కూడా నడుములో కొద్దిగా స్ట్రెచ్ తీవ్రంగా పడుతుంది. కాబట్టి బ్యాక్ పెయిన్ వాళ్ళు ఇక్కడ కొద్దిగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ఆసనం చేసేటప్పుడు మన బ్యాక్లో చాలా పెయిన్ రాకుండా చూసుకుంటూ కుషన్ని కంపల్సరిగా ఉపయోగించాలి. మనము దిండుని ఉపయోగించకూడదు, ఇలాంటి బోల్స్టర్ని ఉపయోగించండి. అప్పుడు మనకు బ్యాక్లో పెయిన్ రాకుండా ఉంటుంది. రెండు చేతులు ఇలా వెనకాలకు వెళ్ళినప్పుడు ఒక సైడ్ పడకుండా జాగ్రత్తగా చూస్తూ ఆసనం చేస్తే చాలా మంచిది. సో చూసారు కదా, ఇవాల్టి యోగ సూత్రలో ద్విహస్త పాదబద్ధ కపోతాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి.
తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.